ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు అభిమానంతో చేసినా మేము అత్యాశకి పోకూడదు. అందుకే ఈ ఇంటి కాగితాలు నీకిచ్చాను. ఇవి నాకు దయచేసి వద్దనకు రుద్ర. ఎప్పుడైతే వీర్రాజుకు మేము ఇవ్వాల్సిన డబ్బు నీకు తిరిగిస్తామో అప్పుడే ఈ కాగితాలు నేను వెనక్కి తీసుకుంటాను. అప్పటి వరకు ఈ ఇల్లు నీ ఆధీనంలో ఉన్నట్టే. తాతయ్య గారు, అది ఇదంతా ఎందుకు? నా సంతోషం కోసం తీసుకోరుద్రా. నా పెద్దరికాన్ని నిలబెట్టుకునే అవకాశం ఇస్తూ తీసుకో. దయచేసి వద్దనకు. సరే తాతయ్య గారు, మీరింతగా చెప్తున్నారు కాబట్టి కాదనలేకపోతున్నాను. మీరు అపరాధ భావంలో ఉండకూడదని తీసుకుంటున్నాను. చాలా సంతోషం బాబు. చాలా థ్యాంక్స్. ఎందుకు? ఈ ఇంటి కష్టాన్ని చూసి ఊరుకోకుండా పంచుకున్నారు. అందరి తల మీద ఉన్న భారాన్ని దించేశారు. అందరి భుజాల మీద ఉన్న బరువుని మీరు బాధ్యతగా తీసుకున్నారు. ఎన్ని థ్యాంక్స్ చెప్పినా మీకు తక్కువే. ఇప్పుడు సంతోషమేనా? చాలా సంతోషంగా ఉంది. కానీ నేను మాత్రం సంతోషంగా లేను. ఏమైంది రుద్రగారు? నేను మీ కష్టాన్ని తీర్చడానికి కూడా సిద్ధపడ్డాను. కానీ నువ్వు నా పతనాన్ని కోరుకున్నావు, నా పరువు తీయడానికి సిద్ధపడుతున్నావు. నేనెలా సంతోషంగా ఉంటాను? నా హోటల్ లేపేయడానికి, నా హోదాని ప్రశ్నించడానికి నోటీస్ ఇచ్చి నా జుట్టు నీ చేతిలోకి తీసుకున్నావుగా. కానీ ఇప్పుడు చెప్తున్నాను విను, నీ జుట్టు నా చేతుల్లోకి వచ్చింది. నన్ను గెలవడానికి ఏ నోటీస్ అయితే అడ్డం పెట్టుకున్నావో ఆ నోటీసు వెనక్కి తీసుకోకపోతే నేనొక ముందడుగు వేయాల్సి వస్తుంది. ఈ ఇంట్లో నుంచి అందరినీ వెళ్ళగొట్టాల్సి వస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.